నాగేశ్వర్ గారు ఒక్క నిమిషం లైవ్ లోనే ఉండండి. మాగంటి సునీత ఓటమి తర్వాత ఆమె మాట్లాడుతున్నారు, ఒక్కసారి చూద్దాం. మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా, ఒక మహిళ మీద ఇలా చేయటం, దీన్ని గెలుపండ్రు అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి చూసా కదా. మొన్న నేను అడ్డం పడ్డాను, ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను, చాలా చేసుకుంటూ వచ్చాము. అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం, అన్ని చోట్ల లేడీస్మే చేసాము, అంత ధైర్యంగా నిలబడి. షేక్పేట లలిత గారు, యూసఫ్ కూడా బోర్బండ మొత్తం నేను. నువ్వెక్కడ? షేక్పేట తన్నారు, రక్తాలు గారేటట్టు. రైట్, నాగేశ్వర్ గారు మొత్తానికి దీన్ని గెలుపు అనరు అంటూ మాగంటి సునీత ఓటమి తర్వాత మాట్లాడుతూ ఖండిస్తున్నారు. అడ్డదారుల్లో గెలిచారనే ఆరోపణ కూడా, అంటే మనం పోలింగ్ రోజు కూడా చూసాం, ఖచ్చితంగా అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు జరిగాయి, దొంగ ఓట్లు వేస్తున్నారని. లేదా కొన్ని పోలింగ్ బూతుల్లో ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లే లేరు, కొన్ని చోట్ల కొన్నారని, కొన్ని చోట్ల అమ్ముడుపోయారని, కొన్ని చోట్ల బెదిరించారని, పారిపోయారని. ఇప్పుడు మాగంటి సునీత కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే